కుర్రాడు మరీ కరువులో ఉన్నట్టున్నాడుగా. చక్కగా ఎంగేజ్మెంట్స్ వేసుకున్నాక వేరే ఏదైనా ప్లేస్లోకి వెళ్ళి డాన్స్ వేసుకోకుండా ఏదో పని చేసే చోటే అలా వేసుకోవాలా? సరే గేసాడే అనుకోండి, అది రియల్గా చేయడం ఎందుకండి బాబు? కుర్రోడికి ఆత్రం ఎక్కువైపోయి ఏం చేస్తున్నాడో ఎక్కడ చేస్తున్నాడో అండి అసలు. అది కాదమ్మా, పెళ్ళి అవుద్దంటే సంతోషం ఉండదా ఏంది? అయినా పెళ్లి దాకా ఆగొచ్చు కదబ్బాయి. ఎంగేజ్మెంట్ అవ్వగానే డాన్సులు మొదలెట్టే ఎట్టాగండి? అయినా అది కూడా ఆసుపత్రిలో ఎట్టా చేసేస్తాడండి. అందుకేనండి ఆత్రం ఆపుకోవాలనేది. పెళ్లి ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇక పెళ్లి వరకు ఆగాల్సిన పనేముంది అనుకున్నట్టున్నారు. ఆ డాక్టర్ అబ్బాయి కొంచెం ఓవర్ యాక్షన్ చేసేశాడు. ఉత్తరప్రదేశ్లోని షామ్లి జిల్లాలో డ్యూటీలో ఉండగానే కాబోయే భార్యతో ఆసుపత్రిలోనే ఓ డాక్టర్ బాబు డాన్సులతో రెచ్చిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రభుత్వ వైద్యుడు ఆఫ్ఘార్ సిద్దిక్ కాంద్లా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పై అంతస్తులోని డ్యూటీ రూంలో తన కాబోయే భార్యతో కలిసి ఓ హిందీ పాటకు డాన్స్ వేశాడు. ఇద్దరూ కలిసి అస్సలు ఏమాత్రం తగ్గకుండా డాన్స్ వేసేశారు. చొక్కాతో పాటు లోయర్ జాకెట్ ధరించిన ఆ డాక్టర్ తన ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు కనిపించింది. కాకపోతే అందుకోసం ఎంపిక చేసుకున్న వేదిక మాత్రం కరెక్టెడ్ కాదనే విమర్శలు వచ్చాయి. రోగుల కోసం కేటాయించిన ప్రభుత్వ ఆసుపత్రి రూమ్ను పర్సనల్ డాన్స్ కోసం ఎలా వాడుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో మెడికల్ సూపరింటెండెంట్ వివరణ కోరుతూ నోటీసు జారీ చేశారు. వైద్యుడిని అధికారిక గృహాలను ఖాళీ చేయాలని క్లియర్గా చెప్పేశారు. ఈ డాన్స్ వ్యవహారాన్ని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఇది హాస్పిటల్ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తర్వాత యాక్షన్ తీసుకుంటారు. వీడియో చూసిన నెటిజన్స్ తమకు నచ్చినట్టు రియాక్ట్ అవుతున్నారు. కొందరేమో ఆ డాక్టర్ కు సపోర్ట్ చేస్తుండగా ఎక్కువ మంది డాక్టర్ బాబు మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందేనని కామెంట్ చేశారు.